గోరా ప్రగతి ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు మనం గజరాజులకు రక్షిత మార్గం అనే అంశం గురించి తెలుసుకుందాం. దేశీయంగా ప్రజల విశ్వాసాలు, మతపరంగా ఏనుగులకు ప్రత్యేక స్థానముంది. టీవీకి ప్రతిష్టకు గజరాజును ప్రతీకగా చెబుతారు. ఈ క్రమంలోనే చచ్చినా బతికినా వెయ్యే వంటి సామెతలు పుట్టుకొచ్చాయి. పలు కారణాల వల్ల దేశీయంగా ఏటా పెద్ద సంఖ్యలో ఏనుగులు అర్ధాంతరంగా మృత్యువాత పడుతున్నాయి. 2009 నుంచి 23 మధ్యకాలంలో భారత్లో సుమారు 1300 ఏనుగులు మరణించినట్లు అధికారిక గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ప్రతి 10 ఏనుగుల మరణాల్లో ఒకదానికి విద్యుదాఘాతమే కారణం. రైల్వే, రోడ్డు ప్రమాదాలు, వేట తదితరాలు గజరాజుల ఉసురు తీస్తున్నాయి. మొత్తం ఏనుగుల మరణాల్లో 10% పైగా మానవ తప్పిదాలే కారణం. ఏనుగుల మరణాలు ఒడిశాలో ఎక్కువగా సంభవిస్తున్నాయి. తరువాతి స్థానాల్లో కర్ణాటక, తమిళనాడు, ఛత్తీస్గఢ్, అస్సాం, కేరళ, జార్ఖండ్, ఆంధ్రప్రదేశ్, పశ్చిమ బెంగాల్, ఉత్తరాఖండ్లు ఉన్నాయి. దాదాపు 30,000 ఏనుగులకు భారత్ నెలవు. ఇండియాలో 33 ఏనుగుల అభయారణ్యాలు ఉన్నాయి. వాటిలో నుంచి 10,790 కిలోమీటర్ల రహదారులు, 1,340 కిలోమీటర్ల రైల్వే లైన్లు వెళ్తున్నాయి. భారత వన్యప్రాణి సంస్థ నివేదిక ఈ వివరాలు వెల్లడించింది. కేంద్రం లెక్కల ప్రకారం 2014 నుండి 22 మధ్యకాలంలో దేశవ్యాప్తంగా 135 ఏనుగులు రైలు పట్టాలపై మృత్యువాత పడ్డాయి. మరోవైపు వ్యవసాయ విస్తరణ, ఇతర అభివృద్ధి కార్యకలాపాల వల్ల అడవులు తరిగిపోతున్నాయి. దాంతో ఏనుగులు జనావాసాల్లోకి వచ్చి బీభత్సం సృష్టిస్తున్నాయి, పంటలను నాశనం చేస్తున్నాయి. దీనివల్ల ఏనుగులు మానవుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంటోంది. అధికారిక లెక్కల ప్రకారం 2019 నుండి 2022 మధ్య భారత్లో 1,500 మంది ఏనుగుల దాడుల్లో ప్రాణాలు కోల్పోయారు. చాలా ఆస్తులు ధ్వంసమయ్యాయి. ఏనుగులు పొలాల్లోకి రాకుండా ఉండటానికి పలువురు రైతులు అక్రమంగా విద్యుత్ కంచెలు ఏర్పాటు చేస్తున్నారు. దానివల్ల గజరాజులు మరణిస్తున్నాయి. కొన్ని చోట్ల అవి విషప్రయోగానికి, వేటకు గురవుతున్నాయి. ఏనుగుల సంరక్షణకు, వాటి బారి నుంచి ప్రజల ప్రాణాలను, ఆస్తులను కాపాడటానికి తమిళనాడు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. దేశంలోనే తొలిసారిగా పోస్టుమార్టం నిర్వహించి ఏనుగుల అర్ధాంతర చావులకు సమగ్ర కారణాలు తెలుసుకుంటోంది. అటవీ, పశుసంవర్ధక శాఖల ఉన్నతాధికారులు, స్వచ్ఛంద సంస్థల నిపుణులతో సర్కారు ప్రత్యేక కమిటీని నియమించింది. ఏనుగుల మరణాలకు సంబంధించిన సమగ్ర నివేదికను ఈ కమిటీ అందిస్తుంది. దాన్ని బట్టి క్షేత్రస్థాయిలో తీసుకోవలసిన జాగ్రత్తలపై జిల్లా యంత్రాంగాలకు ఆదేశాలు జారీ చేస్తోంది. ముఖ్యంగా రైలు పట్టాలపై ఏనుగుల మరణాలను నివారించేందుకు తమిళనాడు ప్రభుత్వం పటిష్ట జాగ్రత్తలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా గజరాజులు రైలు పట్టాలు దాటే ప్రాంతాల్లో పలుచోట్ల ర్యాంపులు, భారీ అండర్పాస్ బ్రిడ్జిలను ఏర్పాటు చేసింది. సర్కారు పరిశీలన ప్రకారం నీలగిరి నుంచి కేరళ మీదుగా సత్యమంగళం అడవులకు ఏనుగులు రాకపోకలు సాగిస్తుంటాయి. సాధారణంగా ఏనుగులు గుంపులుగా వెళ్తుంటాయి. ఈ క్రమంలో పట్టాలు దాటే సమయాల్లో రైలు ప్రమాదాలకు గురవుతున్నాయి. 2008 నుంచి తమిళనాడులో రైలు ప్రమాదాల్లో 11 ఏనుగులు మృతి చెందాయి. దీనికి అడ్డుకట్ట వేసేందుకు అటవీ ప్రాంతాల్లో ప్రత్యేక సిబ్బంది 24 గంటలు రైలు పట్టాలపై పహారా కాసేలా తమిళనాడు సర్కారు ఏర్పాటు చేసింది. మరొక అడుగు ముందుకేసి కృత్రిమ మేధ సాంకేతికతతో
ప్రత్యేక పర్యవేక్షక వ్యవస్థను సైతం తెచ్చింది. ఏనుగులు ఎక్కువగా ప్రమాదాల బారిన పడుతున్న మడుక్కరై అటవీ ప్రాంతంలో ఈ సాంకేతికతతో 12 టవర్లను రైలు పట్టాల పక్కన ఏర్పాటు చేశారు. థర్మల్, సాధారణ సీసీ కెమెరాల్ని వాటికి అమర్చారు. ఏనుగుల సంచారాన్ని బట్టి హెచ్చరికలు కంట్రోల్ రూముకు చేరతాయి. అక్కడి నుంచి అటవీ, రైల్వే అధికారులకు సమాచారం వెళ్తుంది. దీనివల్ల ఏనుగులు ప్రమాదాల బారిన పడటం తగ్గినట్లు అటవీశాఖ అధికారులు చెబుతున్నారు. తమిళనాడు సర్కారు స్ఫూర్తిని మిగిలిన రాష్ట్రాలు అందిపుచ్చుకుంటే గజరాజుల అకాల మరణాలను చాలా వరకు నివారించవచ్చు. ఈరోజు మనం గజరాజులకు రక్షిత మార్గం అనే అంశం గురించి తెలుసుకున్నాం కదా. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు గోరా ప్రగతి ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Multi-Channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.